జనవాహినిగా తరలి వచ్చినటువంటి హిందూ బంధువులకు కాషాయ దళ వీరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆ యొక్క సూర్య దేవుడు కూడా మన పైన కరుణించి చల్లటి నీరు చంద్రుతో అరుణమ్మ యొక్క ఊరేగింపులో ఉన్న కార్యకర్తలందరికీ కూడా చల్లదాన్ని పంచుతున్నటువంటి ఆ సూర్య భగవానికి నమస్కారం తెలియజేస్తూ కదలండి, అడుగులు అడుగు వేసి ముందుకు కదలండి. ఈరోజు ఎటు చూసినా కారసులు అరుణమ్మ విజయం ఖాయమని చెప్పి తెలియజేస్తున్న ఈ సందర్భంలో గ్రామ నుంచి తరలించినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ యొక్క గ్యాప్ ఎక్కడ రానియకండి. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ గెలుపు స్వాగతం సుస్వాగతం. మందకృష్ణ మాదిగా ఈరోజు నమ్మిన ప్రతిపక్షాలను తన వాగ్దాడితో ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి నాయకుడు, వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మళ్ళీ మధ్యలో గ్యాప్ అయింది, ఆపు గ్యాప్ కానియకండి. కొద్దిగా ప్రచారంతో ఆగిపోవాలి. తమ్ముడు అటో ముందుకు వచ్చేసైడు ఆపకు అటో నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొంచెం పక్కన చేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నాసిక్ బ్యాండ్ ముందుకు వచ్చేసేయాలి. నాసిక్ బ్యాండ్ ముందుకు వచ్చేసేయాలి. భారత్ మాతాకి జై జై మాతా. అరుణమ్మ గారి నాయకత్వం, అరుణమ్మ గారి నాయకత్వం. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మాతరం 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 మాతరం. దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులారా, మన నినాదం మన విధానం భారతీయ జనతా పార్టీ గెలుపు. మన గుర్తు కమలంపు గుర్తు. మంత్రులు అరుణమ్మ గారికి కమల పూజపై ఓటేసి అమ్మగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదైతే ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారు వారు సుదీర్ఘంగా ఆలోచన వేసి దళితుల బతుకులు బాగుపడాలంటే ఏబిసిడి వర్గీకరణ మనకెంతో అవసరమనే ఉద్దేశంతోన ఈ మారు పార్లమెంటు ఎలక్షన్స్ లో వారు గట్టిగానే భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారు. ప్రధానమంత్రి మందకృష్ణ మాదిగ గారిని స్వయంగా ఒక శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ గారిలా వారిని ఆలింగనం చేసుకున్న దృశ్యం యావత్ ప్రపంచం మొత్తం చూసింది. అందుకే ఈ రోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు దండోపదండాలుగా కదిలి వచ్చిన ఈ దృశ్యాన్ని ఆ ఎంఆర్పిఎస్ జెండాలను చూస్తూనే దయచేసి కార్యకర్తలంతా కొంచెం ఇటు రండి, ర్యాలీలో పాల్గొనండి. ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో పాల్గొనాలి. జెండాలు పెద్ద జెండాలు అక్కడ అన్నమ్మ గారు వస్తున్నారు.